హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథాంశంగా వచ్చినటువంటి యాత్ర సినిమా సీక్వెల్ యాత్ర 2 రిలీజ్ అయింది. వివరాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథాంశంగా వచ్చినటువంటి యాత్ర సినిమా యొక్క సీక్వెల్ యాత్ర 2 రిలీజ్ అయింది కదా. అయితే దీని యొక్క ప్రభావం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? అసలు ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? దురదృష్టవశాత్తు సినిమా రంగాన్ని రాజకీయ నుంచి దూరం చేసి చూడలేని పరిస్థితులు వచ్చాయి. సినిమా కథాంశాలు కూడా రాజకీయం అయిపోయాయి. జనరల్గా కూడా రాజకీయాలు ఎక్కువ, పాలిటిక్స్ ఎక్కువ అనుకుంటా ఆ తరహా వేరు. అట్లాంటి ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటి డైరెక్ట్ ఈ రాజకీయాలు, పార్టీలు, రాజకీయ జెండాలు, రాజకీయ ఎజెండాలు చొప్పించబడి సినిమానే రాజకీయ కథాంశంగా మారి వాళ్ళ జీవితాల ఆధారంగా వాళ్ళని సెటైరికల్ చేయడానికి ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు వాస్తవానికైతే. సరే, అది సినిమాలో చూడాలన్నా కూడా రాజకీయాన్ని సినిమాలో చూపించడం వల్ల ఎంతవరకు ఆర్థిక ప్రయోజనాలు ఇస్తాయి, ఎంతవరకు వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతాయి అనేది కూడా సరైన సమాధానం లేదు. గతంలోనే యాత్ర 1 వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, అంటే ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష హోదాలో చేసినటువంటి పాదయాత్ర తీరు, దానివల్ల ఆయన సాధించినటువంటి ఆయన అనుభవాల్లో పుట్టినటువంటి పథకాలు, ఇవన్నీ కూడా మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మొదటి యాత్ర 1లో ఆయన ఆంతరంగికాన్ని ప్రదర్శించడానికి పనికొచ్చింది ఆ సినిమా. ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్. అక్కడ ఆయన ఏదో చనిపోవడంతో ఆగిపోతుంది. ఇక్కడ ఆ తర్వాత పార్ట్ 2 ఇప్పుడు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కష్టపడ్డాడు, ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, ఆ తర్వాత తదనంతరం జరిగిన రాజకీయ కోణంలో జరిగిన సంఘటనల తాలూకు స్పర్శలేంటి, ఆ డెప్త్ ఏంటి చెప్పే ప్రయత్నంగా ఈ చిత్రం తీసినట్టుగా మనం భావించవచ్చు. ఆ రోజు ఏం జరిగింది, ఎవరి ఆంతరంగం కోణంలో ఏముంది ఆ సినిమా, అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఎందుకు చేద్దాం అనుకున్నాడు, ఎందుకు చేయలేదు, వీళ్ళ కోణం ఏంటి, వాళ్ళ కోణం ఏంటి, ఇట్లా చూపించే ప్రయత్నం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగాను వాళ్ళని పాజిటివ్ ప్రయత్నమే చేశారు. అది బరాబర్, అది బహిరంగ రహస్యమే. అంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి హీరో అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇతర పార్టీల వాళ్ళు విలన్లుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. డైరెక్ట్ అందరికీ తెలుగుదేశం పార్టీ అని కాకుండా దాని పేరు ఇంకా తెలుగునాడు అని మీద పెట్టడం, ఇట్లా ప్యారలల్గా ఏదో నేమ్స్ పెట్టి వాళ్ళని చూపించడం జరుగుతుంది. ఒకవైపు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి చిత్రం రిలీజ్ అయింది, సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి చిత్రం, చంద్రబాబుని ఎగరెస్ట్ చేసిన చిత్రం మాత్రం ఇంకా కోర్టు వివాదాల్లో ఉండడం, కోర్టులో పెండింగ్ ఉండడం, బహుశా నాకు తెలిసి రేపు మాకు అయిపోయింది అనుకుంటాను. మొత్తం వ్యూహం మీద కూడా ఎన్నో కుట్రలు కూడా జరిగాయి. అంటే ఈ రాజకీయ నేపథ్యంతో సినిమాలు ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తుందని కూడా ఒక ప్రశ్న ఉంది. వీళ్ళైతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు, మరి ప్రేక్షకులు చూస్తున్నారా అంటే సందేశాన్ని ఇవ్వగలిగితే చాలు, ఆ అంశాన్ని పబ్లిక్ చర్చలో ఉంచుకుంటే చాలు, కానీ వాళ్ళు సినిమా చూసినా చూడకుండా మాకు అక్కర్లేదని ధోరణిలో ఉన్నారేమో. అందుకే ఈ తరహా చిత్రాలు వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ ఎన్నికల ఖర్చులో భాగంగా ఇదొక ఖర్చుగా భావించి తరహా చిత్రాలు తీస్తున్నారు అనిపించచ్చు. ఎందుకంటే ఇది కూడా డైరెక్ట్ పార్టీలు తమ ఫండ్తో చేయకుండా బినామీలతోటో లేదా వాళ్ళ అభిమానులతోటో ఈ తరహా చిత్రాలు ఇరు పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా ఈ విధంగా వచ్చిన చిత్రమే యాత్ర 2. ఈ యాత్ర 2లో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి పడ్డటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఈ పార్టీలో చూపించారు. రాజకీయ నేపథ్యం చూసినా ఏదో బయోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు ఈ చిత్రాన్ని. అయితే ఒక్కొక్క కోణంలోనే తీయడం అనేది బయోగ్రఫీ కోణం కూడా చెప్పబడదు. ఎందుకంటే ఇరు పార్టీల వైపు చూపించినప్పుడు 2 సంఘటనలు బయటకు అర్థమవుతాయి. అంటే ఒకటే సంఘటన, ఈ పీరియడికల్ సంబంధించిన సంఘటనలన్నీ కూడా తెలుగుదేశం తరపున వచ్చే సినిమాలు ఒక కోణంలో ప్రదర్శిస్తుంటే, వైఎస్ఆర్పీ పార్టీ వచ్చే సినిమాలన్నీ కూడా ఒక కోణంలో సినిమా ప్రదర్శిస్తుంది. అంటే ఒక సంఘటన తాలూకు 2 విభిన్నమైనటువంటి కోణాల్లో ప్రజలకు చేరవేస్తున్నారు వీళ్ళు సినిమా ద్వారా. దాని ద్వారా ప్రజలకు సినిమాల పట్ల అవహేళన ఏర్పడుతుంది, ఈ పార్టీల మీద అసహ్యం పడుతుంది. దీనివల్లే కావచ్చు సినిమా అంటే ఎవరు రావట్లేరు, మార్కెటింగ్ కూడా లేదు. కానీ వాళ్ళకి అక్కర్లేదు, డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకటి ఖరీదు రేటుకు వచ్చినా చాలు, లేదా ఖర్చు సగం వచ్చినా చాలు, మనం తీసాము అనే పేరు ఉండాలని కూడా చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. సో ఇవన్నీ పక్కకు పెట్టి ఒక సినిమా కోణంలో చూస్తే ఖచ్చితంగా ఈ చిత్రం డైరెక్టర్ మహి రాఘవన్ గారు చేసినటువంటి ఈ చిత్రం తాలూకు స్క్రీన్ ప్లే వర్క్ కానీ మెచ్చుకోవచ్చు. చాలా ఎందుకంటే ఎక్కడ కూడా అంత బోర్ రాకుండా యాత్ర 2. మనకు ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం క్రిటికల్ విషయమే. తెలియని సబ్జెక్ట్ను ఎట్లయినా ట్రీట్ చేసి ఏదో ఒక ఫిక్షన్కి వెళ్ళిపోవచ్చు.
అందరికీ తెలిసిన సబ్జెక్టు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కానీ, చనిపోయిన తర్వాత ఆ 3-4 రోజులు టీవీల్లో కనిపించిన దృశ్యాలు కానీ, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన తీరు, ఆయన పాదయాత్రలు, ఆయన జైలుకి వెళ్ళడాలు, ఇవన్నీ కూడా కండ్ల ఎదుట టీవీలో అత్తుకొని చూసి ఆ టీవీ దృశ్యాలు ఇంకా మొదల్లో ఉంది. ఇట్లాంటి సబ్జెక్టును స్క్రీన్ మీద చూపించడం అంటే కొంచెం కత్తి మీద సామని చెప్పొచ్చు. అంటే తెలిసిన సబ్జెక్టు బయోగ్రఫికల్ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. అట్లాంటి చిత్రాన్ని ఈ మహి రాఘవన్ గారు లీడ్ చేశారు, సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సక్సెస్ ఎంతవరకు అంటే రాజకీయ చిత్రాన్ని ఇష్టపడే వారికి, అందరి ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు దీనికి వచ్చే అవకాశాలు లేవు. రేపు ఓటీటీలు వేసినా కూడా ఆ తరహా వాళ్ళే చూస్తారు. ప్రజలు ఎప్పుడైతే చూస్తారో ఒకవైపు వర్గాన్నే నమ్మతలుతున్నారు. వ్యూహం చూసినా కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా రాజకీయ చిత్రంగానే ఉంటుంది. ఈ చిత్రాల వల్ల కొత్త మార్పు రాకపోవచ్చు కానీ, బట్ ఏదో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఒక పార్టీ పట్లనో లేదా ఒక వ్యక్తి పట్ల పాజిటివ్ వేవ్నో నెగిటివ్ వేవ్నో క్రియేట్ చేయగలుగుతారు. అది పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. ధన్యవాదాలు.